వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో ఇంకొక పాతకాలం ముగ్గును మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా మంగళవారం, శుక్రవారం, శ్రావణ మాసంలోనూ మార్గశిర మాసంలోనూ ఇలాగా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఈ ముగ్గును వేస్తూ ఉంటారు. దీన్ని ఐశ్వర్యం ముగ్గు అంటారండి. ఈ ఐశ్వర్యం ముగ్గు కానీ, లక్ష్మీపాదం ముగ్గు కానీ, అలాగే కుబేర ముగ్గు, హృదయకమలం ముగ్గు, ఇలాంటి ముగ్గులన్నీ కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయండి. కొన్ని ముగ్గులు వీధిలో వేసుకుంటే, కొన్ని ముగ్గులు దేవుడి ముందర కూడా వేసుకుంటాము. ఆ ముగ్గుల్ని ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. అందులో ఈరోజు వీడియోలో ఐశ్వర్యం ముగ్గును మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ 9 చుక్కల్ని 6 చుక్కలు వచ్చేంత వరకు మధ్య చుక్క పెట్టుకున్నానండి. ఆ తర్వాత అటు 3 ఇటు 3 చుక్కలను పెట్టుకుని 9 చుక్కల వరుసలో అటు చివరి చుక్కని ఇటు చివరి చుక్కని చెరిపేశాను. తర్వాత ముగ్గుని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూడండి.